క్లియర్గా లేదు. హలో సార్. క్లియర్గా లేదు సార్, మీ వాయిస్ మళ్ళీ చెప్తారా? మీకు ఆస్తమా ఉంది, ఇప్పుడు జలుబు అయింది. జలుబు అయింది, కొంచెం బాడీ పెయిన్స్ కూడా అనిపిస్తున్నాయి సార్. ఎన్ని రోజులైంది సార్ జలుబు, బాడీ పెయిన్స్? చాలా రోజుల నుంచి పని చేస్తాము, బాడీ పెయిన్స్ అవుతాయి సార్. ఓకే, చాలా రోజుల నుంచి ఉంది. జ్వరం ఏం లేదా? జ్వరం ఏం లేదు సార్. జ్వరం ఏం లేదు. దగ్గు? దగ్గు మామూలు ఆయాసం వచ్చినప్పుడు దగ్గు లేదు, ఆటోమేటిక్గా వచ్చింది సార్. మీరు రెగ్యులర్ గా ఆస్తమాకు వాడే మెడిసిన్స్ వాడుతున్నారా? ఇన్హేలర్స్ వాడుతున్నారా? ఇన్హేలర్ ఉంది సార్, ఇన్హేలర్ ఉంది. రోజు అదే పెట్టుకున్నా, అది పెట్టుకుంటే కొంచెం కంట్రోల్ అయింది. అంటే కొట్టుకుంటే అంటే రెగ్యులర్ గా వాడట్లేరా? ఆయాసం వచ్చినప్పుడే వాడుతున్నారా? ఆయాసం వచ్చినప్పుడు అవును సార్, ఆయాసం వచ్చినప్పుడు నాకు కొంచెం శ్వాస ఇబ్బంది అన్నప్పుడు. అట్లాగా. మీకు ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ బీమారీ. సో ఆ మెడిసిన్స్ అనేది మీకు ఇబ్బంది ఉన్నప్పుడే వాడడం అనేది కరెక్ట్ కాదు, అది రెగ్యులర్గా వాడాలి. మీరు ఇన్హేలర్ వాడుతున్న ఇన్హేలర్ పేరేంటి? మీకు పేరేమన్నా ఐడియా ఉందండి? వాడుతున్న ఇన్హేలర్ పేరేమన్నా ఐడియా? ఆస్టలిన్ ఇన్హేలర్ వాడుతున్నారు కదా, ఇన్హేలర్ ఇబ్బంది వచ్చినప్పుడు వాడేది కాదు, రెగ్యులర్గా వాడండి. రెగ్యులర్ గా వాడితే ఈ ఆయాసం ఎక్కువ అవడం అనేది తగ్గుతుంది. ఇబ్బంది వచ్చినప్పుడే వాడితే దాని ఎఫెక్టివ్నెస్ మొత్తం ఉండదు. రైట్. అలాగే అంటే ఇప్పుడు కాలర్ అంటే ఆయనకు ఆస్తమా ఉండొచ్చు, కానీ జనరల్ గా దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది బాగా భయపడిపోతున్నారు. ఇంతకు ముందు జలుబు దగ్గు అంటే అసలు పట్టించుకునే వాళ్లే కాదు, మామూలుగా అది 2 days ఉండేది, తగ్గిపోయేది. కానీ ఇప్పుడు అలా లేదు. అంటే ఏ ఫ్లూ నార్మల్ గా ఏది వచ్చినా కూడా మేబీ కరోనా వచ్చేమో అని ఒక భయం లోపల ఉంటుంది. సో ఇప్పుడు దగ్గు కానీ జలుబు కానీ ఉండి కొంతమంది బాడీ పెయిన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటారు? అదే అంటే ఇప్పుడు మనకు WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద టైం మనం డిఫరెన్షియేట్ చేయలేము. ఒకవేళ నిజంగా కరోనా అయినా వాళ్ళు యూనివర్సల్ ప్రికాషన్స్ చెప్పేది ఏంటంటే హోమ్ ఐసోలేషన్ ఈజ్ బెటర్. ఓకే. సో కరోనా వచ్చిన వాళ్ళందరికీ హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఓన్లీ థింగ్ వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ నార్మల్ కోల్డ్కి తీసుకునే జాగ్రత్తలు ఏమున్నాయో అవే తీసుకోండి. బట్ ఫీవర్ పర్సిస్టెంట్లీ హై వస్తుంది, డ్రై కాఫ్ తగ్గట్లేదు 3-4 days లో, అండ్ ఆయాసం వస్తుంది అంటే మాత్రం ఇమీడియట్ గా హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వాలి. ఉట్టి ఓన్లీ జలుబుకి గొంతు నొప్పికి ఇమీడియట్ గా ఒక 1-2 days ఆఫ్ జలుబు గొంతు నొప్పికి ఇమీడియట్ గా రష్ అవ్వాల్సినంత ఎమర్జెన్సీ లేదు. సో నార్మల్ కోల్డ్ అయితే ఇన్ జనరల్ మెడిసిన్ తీసుకున్నా లేకున్నా విత్ ఇన్ 2 to 3 days లో తగ్గిపోతుంది. 3-4 days అయ్యింది బట్ స్టిల్ ఫీవర్ పర్సిస్టెంట్ గా ఉంటుంది, డ్రై కాఫ్, ఆయాసం, ఈ మూడిట్లో ఏది ఉన్నా ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వమంటుంది. ఒక అంటే ఫీవర్ లేకుండా ఇప్పుడు కొంతమంది ఫీవర్ ఉన్నా, నార్మల్ ఫ్లూ ఉన్నా కూడా భయపడుతున్నారు. అంటే ఇప్పుడు జలుబు దగ్గు ఉన్నా కూడా ఏమో ఉండొచ్చేమో అనుకుంటున్నారు. ఉండొచ్చు, బట్ ఉన్నా మనం దానికి యాక్టివ్ గా ఆ స్టేజ్ లో చేసేది ఏం లేదు కాబట్టి అనవసరంగా హాస్పిటల్కి వచ్చే దారిలో అందరినీ ఎక్స్పోజ్ చేసి సొసైటీ మొత్తాన్ని రిస్క్ లో పెట్టే బదులు ఇంట్లోనే ఉంటూ హోమ్ క్వారంటైన్ అవుతూ నార్మల్ జలుబుకు తీసుకునే మందులే తీసుకోమంటున్నారు. ఓకే, రైట్. కరోనా గురించి మెడిసిన్ అనేది ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సినంత తొందర లేదు. సో సోషల్ డిస్టెన్సింగ్ వల్ల అట్లీస్ట్ మనము వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని సొసైటీని కాపాడుతున్న వాళ్ళం అవుతాం. ఓకే, మా కాలర్ ఉన్నారు జగదీష్ మహబూబ్ నగర్ నుంచి. జగదీష్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సంతోష్ కుమార్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఇప్పుడు సార్ ఇప్పుడు కరోనా అంటే సింటమ్స్ అంటే ఒక 15 days లో తెలిసిపోతానని చెప్తున్నాం సార్. అదే కొన్ని కేసెస్ సింటమ్స్ వస్తాయి సార్, ఆ దానికి ఎట్లా మనము ఐడెంటిఫై చేయాలి? ఏంటండి సింటమ్స్ లేకుండా ఐడెంటిఫై చేయడం అనేది అయితే ప్రస్తుతానికి కుదరదండి. దగ్గు కానీ జ్వరం కానీ హెడేక్ కానీ అట్లా అని ఇన్ కేసు కొన్ని కేసెస్ కూడా వచ్చినాయంట సార్, అవి సింటమ్ లేకుండా కూడా ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు సార్. అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? అవును సార్, సింటమ్ లేకుండా కూడా అవుతున్నాయి కాబట్టి మనము గవర్నమెంట్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమంటుంది. సింటమ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా మందికి మేబీ అదంతలు అదే క్యూర్ అయిపోతుంది. మన ఓన్ బాడీ దాన్ని కంట్రోల్ చేసి తగ్గించేస్తుంది. సో అలాంటి వాళ్ళు హాస్పిటల్కి రావడం లేదు, నాకు సిమ్టమ్స్ లేవు అయినా నేను కరోనా టెస్ట్ చేయించుకుంటా అనడం అనేది రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. అంటే దానివల్ల ఉపయోగం లేదు, పేషెంట్కి ఉపయోగం లేదు. ఏసిమ్టమాటిక్గా ఉండి వాళ్ళకి కరోనా ఉండొచ్చు, దాంతో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకు దగ్గు ఆయాసం ఉండి ఆయాసం ఎక్కువైతున్నప్పుడే ట్రీట్మెంట్ అవసరం.
అలాగే ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చినట్టుగా అంటే కొంచెం మంది ఇంతకు ముందు నార్మల్గా ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా దగ్గు జలుబు ఉందంటే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఫ్లూ అయినా కూడా అంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇంకా ఇవ్వడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మస్ట్ అంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలంటారు? అంటే నార్మల్ గా తీసుకునే అలర్జీ మందులు సిట్రజిన్ కానీ ఇవన్నీ అయితే రెగ్యులర్ గా ఇస్తారండి. యాంటీబయాటిక్స్ అనేది మేబీ రెస్ట్రిక్ట్ చేస్తున్నారేమో. మన దగ్గర కూడా ఓవర్ ద కౌంటర్ సిట్రజిన్ ఇవన్నీ అయితే ఇస్తారు. ఓకే, దట్ ఈస్ సఫిషియంట్. దానికి ఏం ప్రిస్క్రిప్షన్ ఏం అవసరం ఉండదు. సో దట్ ఈస్ సఫిషియంట్. ఓకే, సో నార్మల్ గా అంటే మన వాళ్ళు పేషెంట్స్ వెళ్ళి యాంటీబయాటిక్ ఇవ్వండి అది ఇది అని అడిగినప్పుడు ఇవ్వకపోవచ్చు వాళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారం. సో నార్మల్ గా గైడ్ లైన్స్, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్న ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అయితే ఇస్తారు. ఓకే, అంటే పర్టికులర్ డ్రగ్స్ కాకుండా నార్మల్ గా వీటికి నార్మల్ గా వాడే మెడిసిన్స్ ఇస్తుంటారు, అదేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అందరూ కూడా అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఒక కాలర్ అడిగాడు ఏంటంటే సిమ్టమ్స్ లేకుండా వస్తుంది కదా, అంటే ఎలా వస్తుందో తెలీదు, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని. సో సిమ్టమ్స్ లేకుండా అంటే ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే వచ్చే ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయంట. తక్కువనే ఉంటాయి. ఇన్ జనరల్ ఇది వచ్చేది ఒకరి నుంచి ఇంకొకరికి, కొత్తగా తయారయ్యేది కాదు. సో ఒక పేషెంట్ నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వాల్సిందే తప్ప వేరే రూట్ లేదు. సో అలాంటప్పుడు మనం దానికి పాటించాల్సిన సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఇంట్లోనే ఉండడం బెటర్. అలాగే నార్మల్ ఫ్లూకి ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఉండే ఫ్లూ అంటే సిమ్టమ్స్ మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే నార్మల్గా కూడా జలుబు చేసిన దగ్గు వస్తుంది, కాఫ్ ఉంటుంది, కోల్డ్ ఉంటుంది, ఫీవర్ అప్పుడప్పుడు కొంతమంది ఫీవర్గా కూడా ఉంటుంది. సో అది కాకుండా ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉంటాయి? అదే అండి, స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేది ఫ్లూకి దీనికి అయితే సపరేట్గా ఉండవు. కాకపోతే ఇప్పటివరకు మనకున్న డేటాలో అంటే ఎవరు కాంప్లికేట్ అవుతారు అనేది మనం ఐడెంటిఫై చేయడం ముఖ్యం. నార్మల్ ఫ్లూ ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళందరికీ కాంప్లికేట్ అవుతారు అనేది ఏం లేదు. ప్రస్తుతానికి ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ ఎఫెక్టెడ్ విత్ కరోనా మాక్సిమం డెత్ రేట్ రికార్డెడ్ వాజ్ less than 10. less than 10. కొన్ని స్టడీస్ లో less than 1 ఉంది, కొన్ని కంట్రీస్ లో 2%, కొన్ని మాక్సిమం వాజ్ 10. సో మిగతా 90% వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ లేకుండానే వాళ్ళకు తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అండ్ డిఫరెన్సెస్ రిగార్డింగ్ నార్మల్ ఫ్లూకి కరోనాకి అయితే ఏం డిఫరెన్సెస్ ఉండవు. కాకపోతే అలార్మింగ్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్లో కలవడం ముఖ్యం. అలార్మింగ్ సిమ్టమ్స్ అంటే ఫీవరు, కాఫ్, ఆయాసం. ఆయాసం కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుంది అన్నప్పుడు మాత్రం దట్ ఈస్ ఏ అలార్మింగ్ సిమ్టమ్. దాంతో పాటు ఫ్లూ కన్నా ఎక్కువ కరోనాకి ఫేవరింగ్ గా ఉండేది మయాల్జియాస్, తర్వాత వామిటింగ్స్, మోషన్స్. ఇవి నార్మల్ ఫ్లూ వచ్చినప్పుడు అంతగా ఉండవు. అప్పుడు ఓన్లీ రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన సిమ్టమ్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం దీంతో కరోనా తోటి ఒక 20 to 30% పీపుల్లో మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. ఓకే, సో అలాంటి సిమ్టమ్స్ గా కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వస్తుంది అంటారు. రైట్, కరోనా కేర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు నార్మల్ ఫ్లూకి కరోనా ఉన్నప్పుడు వచ్చే డిఫరెన్సెస్ ఏంటి అని. ఒకవేళ అంటే నాకు కరోనా ఉందేమో అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకంటే ముందు నార్మల్గా కనిపించినప్పుడు ఎవరికి వాళ్ళుగా ఐసోలేట్ అవ్వడంతో పాటు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఫస్ట్ ఐసోలేషన్తో పాటు హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం, ఇంట్లో ఉండడం, అంతే అండి. అంతకు మించి వేరే ఏం లేదు. సిమ్టమ్స్ వస్తే ఒకవేళ జలుబు దగ్గు, మామూలు జలుబు దగ్గు అనిపించి 1-2 days ఉన్నప్పుడు సిట్రజిన్ లాంటి టాబ్లెట్, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళని కూడా అంటే అసలు ఎవరిని తాకుండా సెపరేట్ గా వాళ్ళకి వాళ్ళు ఉంటే మంచిది అంటారు. అంటే ఇంట్లోనే ఉన్న జలుబు అయితే మామూలుగా కామన్ గా అందరితో కలిసే ఉంటాం అనుకుంటారు. ఇన్ జనరల్ అంటే పెద్దవాళ్ళకు దూరంగా ఉండడం, వీలైన కాడికి ఇంట్లో పెద్దవాళ్ళకు, మనకు జలుబు వచ్చింది పిల్లలకి పెద్దవాళ్ళకి దూరంగా ఉండడం బెటర్. అంటే సపరేట్ మనకు ఆల్రెడీ జలుబు ఉంది ఇంట్లో, మిగతా వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని వీలైన కాడికి అవాయిడ్ చేయడము. అండ్ డోర్ హ్యాండిల్స్ ఇట్లాంటివన్నీ శానిటైజర్ తో క్లీన్ చేసుకోవడము. ఈవెన్ వాష్రూమ్స్ కానీ ఏదైనా సరే సపరేట్ వాష్రూమ్, సపరేట్ బెడ్రూమ్ లో ఉంటే బెటర్. బెస్ట్ అసలు ఒక రూమ్ లో ఉండడం, ఏది పెద్దగా టచ్ చేయకుండా వాళ్ళకు కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు అది సింప్టమ్స్ తగ్గేంత వరకు ఇంట్లో కూడా సపరేట్ రూమ్ లో ఉండడం బెటర్. బెటర్ అని మీరు అన్నట్టుగా. తినే ఇవన్నీ కూడా ప్లేట్ గానీ, గ్లాస్ గానీ ఇవన్నీ సపరేట్ గా ఉంచుకొని వాళ్ళకి మటుకు సపరేట్ అవ్వడం, విత్ ఇన్ హోమ్ లో కూడా సపరేట్ ఐసోలేట్ అవ్వడం. ఇఫ్ ఎట్ ఆల్ సిమ్టమ్స్ ఉంటే లేకపోతే కాదు, అలా ఉంటే అది బెటర్. మహబూబ్ నగర్ నుంచి మరో కాలర్ ఉన్నారు, నాసిని. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటి చెప్పండి.
హలో సార్. చెప్పండి. సార్ మా హస్బెండ్ 2-3 days నుంచి తనకి జనరల్ కోల్డ్ ఉండే, జలుబు అట్లా ఉంది, దగ్గేం లేదు సార్. కానీ లాస్ట్ నైట్ నుంచి తను కంప్లీట్ గా స్మెల్ రావడం, టేస్ట్ రావడం, ఫీల్ అయితలేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. అది కూడా ఏమైనా సిమ్టమా సార్? తన ఏరియాలో మాత్రం, తన సొసైటీ అట్లా ఏం అక్కడ కేసులు ఏం లేవు సార్. ఎక్కడ? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో ఉంటాను సార్. మా హస్బెండ్ అబుదాబిలో ఉన్నారు. ఓకే ఓకే ఓకే. అయితే తన అక్కడైతే ఏం లేదు అంట సార్. తన లోకల్ లో ఫ్రెండ్స్ రూమ్స్ అక్కడ ఏం లేవంట. ఓకే. ఓన్లీ కోల్డ్ అమ్మా? ఓన్లీ కోల్డ్? ఓన్లీ కోల్డ్ సార్. అసలు ఏం లేదు, ఓన్లీ కోల్డ్. టెంపరేచర్ లేదు, ఏం లేదు, అంతా ఓకే ఉంది. జస్ట్ కోల్డ్ ఉంది, దానివల్ల తన స్మెల్ రావడం లేదు అండ్ టేస్ట్ కూడా కంప్లీట్ లాస్ అయింది అని అంటున్నారు. అదేమ్మా, అది నార్మల్ ఫ్లూ లో కూడా అలాగే ఉంటదమ్మా. నేను చెప్పినట్టు సిట్రజిన్ అలాంటివి వాడుకోండి, సరిపోతుంది. ఈ అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ డాక్టర్ని కలవమని చెప్పండి. అంటే ఇంతకు ముందు అలార్మింగ్ సిమ్టమ్స్ ఏంటంటే డాక్టర్ గారు చెప్పారు కదా, అంటే జ్వరం గానీ, దగ్గు గానీ, ఆయాసం గానీ వస్తే ఇమీడియట్ గా డాక్టర్ని కలవమనండి. అంతేకాని ఇప్పుడు ఓన్లీ జలుబుకైతే కలవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు బయటికి తిరగొద్దు కాబట్టి చెప్తున్నది ఇది. అంతే. అంటే ఇప్పుడు అంటే కాలర్ వీళ్ళు ఒకరు కాల్ చేసి అడిగారు కానీ జనరల్ గా చాలా మందిలో అదే డౌట్. ఇప్పుడు టేస్ట్ లేదు. ఇంతకు ముందు అంటే ఇది కూడా చెప్పారు, టేస్ట్ లాస్ అవుతారు, స్మెల్ లాస్ అవుతుంది, టేస్ట్ అంతగా తెలీదు అని కూడా అన్నారు. ఇందులో ఒక సిమ్టమ్స్ అనేసి అంటే అదొక ఫోబియా. మామూలుగా కోల్డ్, నార్మల్ కోల్డ్ అయినా కూడా దగ్గు వచ్చినా నాకు స్మెల్ రావట్లేదేమో, నాకు అంతగా తెలియట్లేదు. ఈ సిమ్టమ్ ముందు కూడా ఉండుంటది, బట్ ఇప్పుడు ఇది హైలైట్ అవడం వల్ల ఇది కరోనానేమో అనేది భయంతో ఈ సిమ్టమ్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. ముందు జలుబు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండుంటది. డెఫినెట్ ఏ జలుబులో కూడా మనకి స్మెల్ అంతలా తెలియదు, టేస్ట్ కూడా అంత తెలియదు. అది నార్మల్ ఫ్లూ లో కూడా అలాగే ఉంటది. బట్ అప్పుడు ఎప్పుడు ఇంత డిస్కషన్ అవ్వలేదు కాబట్టి ఆ సిమ్టమ్ ని మనము పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ లిస్ట్ లో ఉండేసరికి చెక్ లిస్ట్ లాగా ఈ సిమ్టమ్ ఉందా, ఈ సిమ్టమ్ ఉందా అని అందరం మనం చెక్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆలోచించడం తోటి ఇబ్బంది. అంతే. అలాగే డాక్టర్ గారు, అంటే కొంతమంది ఉంటారు పర్టికులర్ గా పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, బీపీలు, షుగర్ అలాంటి క్రానిక్ అంటే డిజీజ్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కనుక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు స్పెషల్ గా ఎలాంటి కేర్ తీసుకోవాలి? సిమ్టమ్స్ లేనంత వరకు నథింగ్ టు వరీ అండి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు, అంటే ఈ కరోనా అనేది ఓన్లీ డయాబెటిక్స్ కో హైపర్టెన్సివ్స్ కో వస్తుంది అనేది కాదు. యూనివర్సల్ గా ఎఫెక్ట్ అయ్యేది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్. అంటే వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ ఉంటాయి కానీ దాని వల్ల వస్తాయని మాత్రం ఏం లేదు. లేదు లేదు లేదు. షుగర్ ఉండడం వల్ల అటాక్ అయ్యింది అనేది కాదండి. అటాక్ అయ్యేది అందరికీ యూనిఫామ్ గా ఉంది. కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ మాత్రం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఒబేసిటీలో, డయాబెటిక్స్ లో, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే. సో వాళ్ళు కొంచెం అంటే ఈ టైంలో ఫుడ్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ వాళ్ళ ఓన్ డయాబెటిక్ డైట్, హైపర్టెన్సివ్ డైట్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తే బెటర్. కొత్తగా దీనికోసం సపరేట్ గా డైట్ ఫాలో అవడం వల్ల ఏదో ప్రివెంట్ అవుతుంది అనేది అయితే లేదు. అలాగే బయటికి మాక్సిమం తగ్గించుకోవడం, బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఉండడం కూడా చాలా మంచిది అంటారు. నార్మల్ గా వాళ్ళు ఇంతకు ముందు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో అది కంటిన్యూ చేయడం. ఇప్పుడు చాలా మంది డయాబెటిక్స్ ఉంటారు, మేబీ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months హాస్పిటల్ డాక్టర్ కలవడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు కలవలేనప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్, మరి అదే మెడిసిన్ కంటిన్యూ చేయాలా లేదా? ఇన్ జనరల్ షుగర్స్ కంట్రోల్ ఉన్నప్పుడు అయ్యే కంటిన్యూ చేస్తూ ఉండడం బెటర్. అన్లెస్ ఏదో వాళ్ళకి అబ్నార్మల్ గా అనిపించింది, వాళ్ళకి ఏదో ఇబ్బంది అనిపించినప్పుడే డాక్టర్ దగ్గరికి రావాలి తప్ప, ఇప్పుడు డాక్టర్ 2 months కి రాశారు మెడిసిన్స్, సో 2 months అయిపోయాయి కదా, షుగర్ మెడిసిన్ ఆపేయాలి కదా అనే డౌట్లతో ఉంటారు. బట్ అది కాదు, వాళ్ళు రెగ్యులర్ రొటీన్ మెడిసిన్స్ అన్ని అలాగే కంటిన్యూ చేయాలి. అంటే ఇప్పుడు మంచి డైట్ తీసుకోవాలని, నార్మల్గా అందరూ మంచి డైట్ తీసుకోవాలని అందరు డాక్టర్స్ చెప్తున్నారు. కానీ జనరల్గా పీపుల్ అంటే ఇప్పుడు ఓన్లీ ఆ సిట్రస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, మిగతా అవన్నీ తీసుకోకపోయినా అనేసి అనుకుంటున్నారు. అలాగే ఫుడ్ అసలు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో అన్ని తీసుకుంటే మంచిది అంటారా, అలా స్పెసిఫిక్ గా ఏమన్నా చెప్తారా? స్పెసిఫిక్ అనేది అయితే ఏం లేదండి. కరోనా ప్రివెన్షన్ కి ఈ డైట్ తీసుకుంటే కరోనా రాదు అనే డైట్ అయితే ఏం లేదు. కాకపోతే హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఇన్ జనరల్ గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే లో సాల్ట్ డైట్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఓకే. ఈ 2 ముఖ్యం, అంతే తప్ప మిగతావి ఏమీ లేవు. వాటర్ కంటెంట్ సమ్మర్ కాబట్టి ఇన్ జనరల్ 3 to 4 liters ఫర్ నార్మల్ పీపుల్. కొందరికి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంత వాటర్ తీసుకోవద్దని చెప్తాం. ఇవన్నీ చెప్పే ప్రికాషన్స్ అన్ని ఫర్ నార్మల్ పీపుల్.
ఫర్ డిజీజ్ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ ప్రికాషన్స్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 1.5 to 2 liters కన్నా ఎక్కువ తీసుకోకండి అని ఆల్రెడీ డాక్టర్ సజెస్ట్ చేసి ఉంటారు. ఓకే. సో ఆ ఓల్డ్ సజెషన్ కంటిన్యూ చేయడం. అలాగే కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఏదైనా కూడా వెంటనే అటాక్ అయిపోతుంది. వాళ్ళకి అంటే అలా కొంచెం శక్తి రావడానికి, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఏమన్నా చేస్తే మంచిది అంటారు? అంటే కొన్ని చెప్తా ఉంటారు కదా. రెగ్యులర్ ఎక్సర్సైజ్, హోమ్ లోనే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ లో సాల్ట్ డైట్, ఇంతే. ఇంకా దీని మించింది లేదంటారు. ఇంకేం లేదు. ఇమ్యూనిటీ అనేది 1-2 days మనం ఏదో ఇవాళ ఫ్రూట్స్ తినగానే వచ్చేది కాదు. దట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ థింగ్. సో అది కంటిన్యూస్ చేంజెస్ తో వస్తూ ఉంటది తప్ప అదేదో 1-2 రోజులు మనం ఏదో చేంజెస్. ఇప్పుడు కరోనా ఇప్పుడు కొంతమంది అంటే మార్కెట్ కి వెళ్తే లెమన్ కనిపించట్లేదు, అంటే అంతలా అంటే ఇప్పుడు లెమన్ తీసుకుంటే మంచిది, ఆరెంజెస్ తింటే మంచిది అని చెప్పడం వల్ల కొంతమంది దాన్ని ఎక్కువగా కూడా తీసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ నో యూస్. డైలీ ఒక మేబీ 1 orange is more than enough. ఓకే. మరో కాలర్ ఉన్నారు గోదావరి ఖండ్ నుంచి, సంపత్ గారు. సంపత్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి సంపత్ గారు. హలో, చెప్పండి. హలో సార్, అయితే కరోనా పేషెంట్ పర్సన్ మనము మేడం చెప్పండి. అదే కరోనా పర్సన్ ని మనం ముట్టుకున్నాక ఎన్ని రోజులకు మనకు కరోనా పాస్ అవుతుంది మేడం? ఎన్ని రోజులకు పాస్ అయిద్దని కాదు, మనకు సిమ్టమ్స్ వచ్చి మనకు డాక్టర్ ని కలిసేసరికి ఇన్ జనరల్ మాక్సిమం 2 weeks వరకు ఛాన్స్ ఉంటుందండి. ఒక కరోనా పేషెంట్ కి మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకు సిమ్టమ్స్ అంటే లక్షణాలు రావడానికి మాక్సిమం 2 వారాలు పట్టొచ్చు. కొందరికి 1 day లో వస్తాయి, కొందరికి 4 days లో వస్తాయి, బట్ మాక్సిమం టైమ్ ఈస్ 2 weeks, 14 రోజులు. రైట్ డాక్టర్, అంటే ఇప్పుడు ఒక డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి 2 weeks పడితే, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆలోపు ఏమన్నా అంటే ఒక పర్సన్ బయటకు వెళ్ళేసి వచ్చారు, ఒకవేళ తను అంటే టచ్ చేసి ఉంటారు, పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు తెలియదు, ఆ పర్సన్ కనుక ఇంట్లో అంటే అందరితో కలవడం వల్ల అతనికంటే ముందు వేరే ఇంకేమైనా సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఒక్కొక్కరు ఇమ్యూన్ పవర్ తోటి రిలేటెడ్ కదా. ఇప్పుడు ఆయన ఎక్స్పోజ్ ఆయన ఇమ్యూన్ పవర్ మంచిగా ఉండొచ్చు, సో ఆయనకేమి సిమ్టమ్స్ రాకపోవచ్చు, బట్ ఆయన ద్వారా వేరే వాళ్ళకి ఎవరికైతే స్ప్రెడ్ అయిందో వాళ్ళకి ఏదో బీపీఓ, షుగరో, ఏదో సమ్ ఇమ్యూన్ పవర్ తక్కువ ఉందో, ఎల్డర్లీ ఏదో ఉందనుకోండి, వాళ్ళు ముందు మేనిఫెస్ట్ అవ్వదు. సో అందుకని బయటకి వెళ్ళేసి ఎప్పుడు వస్తారో వాళ్ళంతా కూడా శానిటైజర్ శుభ్రంగా ఉండడం బెటర్. అంటే అప్పుడు మనం అంటే ఒకవేళ ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉంటే గనక మన నుంచి వాళ్ళకు వచ్చే ఛాన్స్ లేదు, అన్లెస్ మళ్ళీ మనకు జలుబు దగ్గు వచ్చి ఎక్స్పోజ్ అయిన మనిషికి మళ్ళీ జలుబు దగ్గు వచ్చి అప్పుడు దగ్గినప్పుడు ఎదురుగా వాళ్ళు టచ్ అయితే తప్ప లేదు. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా అపోహలు అంతే. జనాలందరూ కూడా అనుకోవడం ఏంటంటే అది కొంతమంది అయితే ఎయిర్ లో వచ్చేస్తుంది అంటున్నారు, గాలి కూడా వచ్చేస్తుంది, కొన్ని అంటే గాలిలో అంటే విత్ ఇన్ 1 meter లో. అందుకే సోషల్ డిస్టెన్సింగ్ అనేది పెట్టిన కాన్సెప్టే గాల్లో వస్తుంది అనే ఛాన్సే, కానీ అది కిలోమీటర్లు వస్తుంది అనేది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆ మనిషి ఇలా జస్ట్ పక్క నుంచి వెళ్తుంటే మనకు ఆయన నుంచి వస్తుంది అనేది కాదు. ఆ మనిషి దగ్గు తుమ్ముకి ఎక్స్పోజ్ అయ్యి ఏదైతే ఉంటుందో స్ఫూటం గానీ తుప్పిర్లు ఏదైతే ఉన్నాయో అవి మన మీద పడి మన చేతుల మీద ఎక్కడో పడ్డ దాన్ని మన నోటి దగ్గరకో ముక్కు దగ్గరకో ఇన్వాలంటరీగా క్యారీ చేసినప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అదర్వైజ్ లేదండి. సో దానికోసమే గ్లౌజెస్ కానీ మాస్క్ కానీ బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ అని చెప్పేది దానికోసమే. గ్లౌజులు అనేది కాదండి, మాస్క్ వరకు చెప్తున్నారు. గ్లౌజ్ లో వాటికి ఏంటంటే గ్లౌజులతో టచ్ చేసి మళ్ళీ అదే గ్లౌజ్ తో మనం మన ఫేస్ ని టచ్ చేస్తే ఇట్ ద సేమ్ థింగ్. దానికంటే గ్లౌజ్ వేసుకున్నాం కదా అని చెప్పి రోజు మొత్తం అలాగే ఉండడం వల్ల ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. దాని బదులు గ్లౌజ్ తీసేసి 1 or 2 hours కి నార్మల్ శానిటైజర్ సోప్ అండ్ వాటర్ తో వాష్ చేసుకోవడం ఈజ్ బెటర్. అలాగే వన్స్ బయటకు వెళ్ళేసి ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, నార్మల్ గా బయటకు వెళ్ళొచ్చే వాళ్ళు వేరు, వర్క్ ప్లేస్ లో ఒక 6 hours ఉండేసి ఇంటికి వెళ్ళే వాళ్ళు వేరు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఏమైనా స్పెషల్ గా కేర్ తీసుకోవాలంటారా? నార్మల్ గా ఇలాగే అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ మీన్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ మందిని బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చుట్టుపక్కల దూరంగా ఉండడం ఒకటే మెయిన్ థింగ్. బయట వాళ్ళు జాబ్ వర్క్ ప్లేస్ లో కూడా 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం
అంటే ఆ మాస్క్ పెట్టుకుంటూ మాస్క్ పెట్టుకోగలిగితే బెటర్ బట్ ప్రస్తుతం ఉన్న స్టేటస్ కి మాస్కులైనా ఏదైనా దొరకడం కష్టం కాబట్టి అలాంటిది అంటే దానికి రీప్లేస్ క్లాత్ కర్చీఫ్ ఏదో ఒకటి అంటే అవన్నీ ఎఫెక్టివ్ కాదు. ఓకే ఈవెన్ మన రొటీన్ గా వాడే మాస్కులు కూడా దే ఆర్ నాట్ 100% సేఫ్. రొటీన్ గా వాడే సర్జికల్ మాస్క్ ఆర్ డాక్టర్ మాస్క్ ఈజ్ నాట్ 100% సేఫ్. మరి ఏది కరెక్ట్ 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటే అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్. ఇది కొంచెం వరకు సేవ్ చేస్తుంది అనుకోవచ్చు మనం. అంతే తప్ప ఇట్స్ నాట్ అదేందో మాస్క్ వేసుకొని రోజు మొత్తం అదే మాస్క్ తో ఉండి దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. అంటే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దాంతో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్. కొందరు రోజుల తరబడి అదే మాస్క్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ అంటే తెలియకుండా మాస్క్ వాడమంటే అదే మాస్క్ రోజుల తరబడి వాడడం కాదు. ఇన్ జనరల్ 6 to 8 hours ఇస్ ద మాక్సిమం టైం ఒక మాస్క్. ఓకే అదే N95 మాస్క్ అలాంటిది ఇప్పుడు రీయూజబుల్ వచ్చాయి. అంటే హాస్పిటల్స్ వాళ్ళు రీయూజబుల్ టెక్నాలజీ తోటి అవి మళ్ళీ రిప్లేస్ చేసి వాడుతున్నారు. ఓకే కానీ ఇప్పుడు నార్మల్ గా గ్రీన్ కలర్ లో ఉండే ఆ మాస్కులు అవన్నీ 6 to 8 hours కన్నా ఎక్కువ వాడొద్దు. కానీ అలా కాదు కదా, చాలా మంది దాన్ని మళ్ళీ వాడుతా ఉన్నారు. దాని వల్ల ఇంక ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువగా ఉంది. ఓకే ఇప్పుడు ఆ 6 hours లో వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉంటారు, అది మనల్ని కాపాడు ఉంటది. ఇప్పుడు అదే మాస్క్ మళ్ళీ మనం చేతితో ముట్టుకొని అన్ని చేసి మళ్ళీ మనం చేయడం వల్ల ఇంకా మనమే దాన్ని ఇంకెక్కువ చేస్తున్నాం. ఈ టైంలో అందరూ కూడా ఎలాంటి కేర్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు టోటల్ గా జనాలందరూ కూడా? ఈ అపోహలన్నీ పక్కన పెట్టేసి మన వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే నాకు కరోనా కన్నా నేను రెగ్యులర్ గా నాకు వచ్చే పేషెంట్స్ కాల్స్ లో ఎక్కువ ఉండేది మోర్ దెన్ కరోనా సిమ్టమ్స్ కన్నా ఎక్కువ యాంగ్జైటీ, అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సార్ నాకు కరోనా ఉందేమో, సార్ నాకు నిద్ర పట్టట్లేదు. డైలీ ఒక 2 పేషెంట్స్ అయినా కాల్ చేస్తారు నాకు, సార్ నాకు నిద్ర పట్టట్లేదు, నాకు తలనొప్పి వస్తుంది, నాకు కరోనా ఉందేమో అని భయం ఉంది. అంటే యాంగ్జైటీ చాలా మందిలో యాంగ్జైటీ ఉంది. సో దానికంటే వీలైన కాడికి మనము ఈ సోషల్ మీడియాలో వచ్చే ఇవన్నీ దాన్ని టైం కట్టెల్ చేసుకోవడం. ఈవెన్ WHO ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా దానికి ఓన్లీ వన్ సొల్యూషన్ ఇస్ టీవీ కానీ ఇవన్నీ ఎక్కువ చూడడం వల్ల ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో దాని టైం లిమిట్ చేయండి. మీరు ఇఫ్ యూ వాంట్ టు నో న్యూస్ డైలీ హాఫ్ అన్ అవర్ చూడండి. ఆ హాఫ్ అన్ అవర్ లో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఈస్ కవర్డ్. సో అలా తగ్గించుకోవడం వల్ల మనకు ఏమైతుంది ఏంటి అనే యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ కరోనా ఈ టైంలో సోషల్ డిస్టెన్సింగ్తో పాటుగా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిది, ఏవి నమ్మొచ్చు ఏవి నమ్మకూడదు అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కరోనా కేర్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.